ప్రొక్యూర్మెంట్ అనేది షెడ్యూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈరోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి. అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫార్మర్ ఆకునూరు సాంబశివరావు సార్. నమస్కారం. మీదేనా ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు? ఎన్ని బస్తాలు తెచ్చావు? 110 కట్టలు తెచ్చావు. ఎన్ని ఎకరాలు వేసావు పొలం? 9 ఎకరాలు 96 సెంట్లు అండి. 9 ఎకరాలు ఇప్పుడు లాస్ట్ కుప్పనూరు బిడ్డ వడ్లీ ఆ ఫస్ట్లో తోలేశాను. 20 తారీఖు పోసాను, 28 తారీఖు తోలేశాను. ఇప్పుడు ఎంతవరకు తోలేవు? ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు? ఇప్పుడు 110 కట్టలు. ఇప్పుడు ఈరోజు ముందు ఎన్ని కట్టలు? అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400 ఎకరానికి 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు. 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇది ఇదివరకు అంటే 30 లోపు అయ్యాయండి. 28 25 అయ్యాయి. మా కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేతి నిలబడి ఉండే పంట కూడా నీరేడు మీద ఎక్కువ. నీరేడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమందికి. నాకు 35 యావరేజ్ మీద. యావరేజ్ 35 వచ్చింది. 35. మిషన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలకు పోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంటకు పోసింది. గంటకి 3000. అయితే దాంట్లో కలిసి వచ్చింది, దీంట్లో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మటుకి నీరుడు మీద ఒక 5-6 వేల రూపాయలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ వచ్చిందండి. నీరుడు 25, 28 నీరుడు. మిషన్ కోత ఎకరా 2 గంటలు పట్టింది. పడిపోయింది. 7 పళ్ళ నిలబడి ఉండి గంటలు అయిపోయింది. గంట 3000. ఇంత మునుపు కూడా నువ్వు మిషన్తోనే కట్ చేసి? మిషన్తోనండి. 10-15 సంవత్సరాలు పడి మిషన్తోనే కట్ చేసి. మిషన్తోనే. ఆ గడ్డి ఏం చేస్తున్నావు? ఆ గడ్డి మామిడిగా మెను తల్లి మోడు కొట్టేస్తున్నాం. అక్కడే తగలబెడుతున్నారా? లేదండి, మెను చల్లేసాం, మోడు కొట్టాం. దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది. మామూలుగా ఈ ఎండకు పొట్లు పోయిద్దండి. పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయిద్ది. మామూలుగా చెనుకు బలం కూడా. ఇప్పుడు దానివల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు? వేరే వాళ్ళు తీసుకోరండి. ఎకరాకు 5,000 వస్తుంది, అప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి. ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే ఒక 5 ఎకరాకు 5,000 అదనంగా వస్తుంది. అది లాభమా ఇది లాభమా నీకు? మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే. కొనుగోళ్ళు ఉంటే కొనపోతే ఇదే లాభం. ఓకే, కొనుగోళ్ళు ఉంటే 5,000 అయితే బెటర్. కొనుగోళ్ళు ఉంటే అమ్ముకుంటాం. కొనేవాళ్ళు లేరు కాబట్టి మామూలుగా విత్తనాలు జల్లిసి 3 కూడా మొలకొచ్చేసింది. బాగా జాయిన్ ఉంది. 6 ఆకుల మీద ఉంది. ఓకే, రెండు వస్తాయి సార్. గడ్డి వస్తుంది అండ్ స్టబుల్ ఉంటుంది సార్. అంటే పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్. గడ్డి అనేటువంటిది స్టబుల్ కూడా తమ చెప్పిన దానికి బ్రికెట్స్కి దీనికి మనం స్టబుల్ వాడడానికి కూడా స్కోప్ ఉంది సార్. అంటే స్టబుల్ అంటే కింద స్టబుల్ కింద 3 అంటే దుక్కుంటుంది సార్. పైన వచ్చినటువంటి దాంట్లో కూడా మామూలు గడ్డి వస్తుంది సార్. అవును, గడ్డి వస్తుంది. గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా, మళ్ళీ కట్ చేయరు కదా. అంటే అది ఒకవేళ మనం దమ్ములా చేస్తే దాంట్లో వెళ్ళిపోతుంది సార్. దమ్ములా చేయకపోతే దుబ్బులాగా ఉండిపోతుంది సార్. దాన్ని ఏం చేస్తారు? అంటే ఆ విధంగా అదే ఉండిపోయేసి కుళ్ళిపోతుంది అంతే. నేచర్ మెనూరు కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా. ఆర్గానిక్ మెనూరు కన్వర్ట్ అదే అడిగేది. దీస్ డేస్ ఏమంటున్నారు సార్, దాన్ని తీసి బ్రికెట్స్ లా చేస్తున్నారు సార్. ఆ స్టబుల్ కూడా తీసి మనము స్మాల్ చిన్న బ్రికెట్స్ లా. అది మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తారు.